వెల్కమ్ టు రాధిక కిచెన్. కుక్కర్లో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది తయారు చేసుకునే విధానం. కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసెస్ వాటర్, చిటికెడు వంట సోడా, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్. ఇక్కడ దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసి. వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, చిటికెడు పసుపు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఇలా కుక్కర్ విజిల్ పోయాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా చూసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. స్టవ్ వెలిగించి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలన్నిటిని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఎండుమిర్చి, ఎల్లిపాయ, అల్లం, కరివేపాకు. అంతే అండి, మనకి పప్పు రెడీ అయిపోయింది, దోసకాయ పప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి.